సన్ రైజర్స్ తమ మూడో ఐపీఎల్ సీజన్ను ఆడింది, కానీ రెండవసారి టైటిల్ను గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. అయితే ఇప్పుడు 17వ సీజన్ ముగిసింది. దీంతో తదుపరి సీజన్కు సిద్ధమయ్యే ముందు చాలామంది ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్కి దూరంగా ఉండవచ్చు. కావ్య మారన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకుందాం. హైదరాబాద్లో తొలగింపులకు శ్రీకారం చుట్టున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమ్ ఓనర్ కావ్య మారన్ తన ప్లేయర్లలో చాలా మందిని వదులుకునేందుకు సిద్ధమైందని తెలుస్తుంది. ఐపీఎల్ 2024 ఇప్పుడు ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఊహాగణాలు మొదలయ్యాయి. ఇప్పుడు వచ్చే ఐపీఎల్కి ముందు మెగా వేలం జరగనుంది. ఇందులో ఎస్ఆర్హెచ్ మాత్రమే కాకుండా అన్ని జట్లు తమ ఆటగాళ్లను చాలా మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. అంటే రిటైన్ చేయబడే ఆటగాళ్ల సంఖ్య పరిమితిగా ఉంటుంది. ఐపీఎల్ 2024లో ఏం జరగాలో అదే జరిగిపోయింది. గత 3-4 సీజన్లో పోలిస్తే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ మెరుగైన ప్రదర్శన చేసింది. ఐపీఎల్లో రన్నరప్గా నిలిచింది. టైటిల్ నిరాశపరిచినప్పటికీ కావ్య మారన్ కూడా తన జట్టు ఫైనల్ ఆడినందుకు గర్వపడుతుంది. కానీ అదే సమయంలో ఐపీఎల్ 2025 కోసం వ్యూహాలను రూపొందించడం కూడా ప్రారంభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకోసం హైదరాబాద్ జట్టు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం, విడుదల చేయడంతో ప్రారంభమవుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఆటగాళ్లు బయటికి వస్తే అది ఐపీఎల్ 2024 ఫైనల్లో ఓటమికి సైడ్ ఎఫెక్ట్గా చూపడం లేదు. కానీ ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఎస్ఆర్హెచ్ ఏ ఆటగాళ్లను విడుదల చేయవచ్చనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇటువంటి ఆటగాళ్లలో మొదటి పేరు అబ్దుల్ సమద్. అతనిపై కావ్య మారన్ చాలా వేటు వేసినట్టు కనిపిస్తుంది, కానీ అదే రాబడిని పొందలేదు. వీరితో పాటు మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్, జయదేవ్ ఉనాద్కర్, అల్మోల్ప్రీత్ సింగ్ వంటి ఆటగాళ్లను కూడా జట్టు విడుదల చేయవచ్చు. విదేశీ ఆటగాళ్లలో ప్యాట్ కమిన్స్ అవుట్ కావచ్చు, ఎందుకంటే తదుపరి ఫైనల్లో అతను ఆడటంపై అనుమానాలున్నాయి. ట్రావిస్ హెడ్ విషయంలోనూ అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి కాకుండా ఎస్ఆర్హెచ్ మార్కో జాన్సన్, గ్లెన్ ఫిలిప్స్, ఐడెన్ మార్క్రమ్లను కూడా విడుదల చేయగలదు. ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2025 కోసం రిటైన్ చేయగల ఆటగాళ్లలో అభిషేక్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హెన్రిచ్ క్లాసెన్ లాంటి పేర్లు కూడా ఉండొచ్చు.